దులీప్ ట్రోఫీలో భాగంగా అనంతపురంలోని ఆర్డిటి స్పోర్ట్స్ సెంటర్లో జరుగుతున్న ఇండియా ఏ డి మ్యాచ్లో శనివారం ఇండియా డి జట్టు క్రీడాకారులు ప్రథమ్ సింగ్, తిలక్ వర్మ సూపర్ సెంచరీలు చేశారు. దీంతో ఇండియా ఏ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. ఇండియా సి, బి జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇండియా బి జట్టు క్రీడాకారుడు అభిమన్యు ఈశ్వరన్ సెంచరీతో కదం తొక్కాడు. ఇండియా బి జట్టు ప్రస్తుతం ఎదురెదుతోంది. ఇండియా సి బౌలర్ అన్షుల్ 5 వికెట్లు తీసుకున్నాడు. శనివారం మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 115-1తో ప్రారంభించిన ఇండియా ఏ జట్టు 98 ఓవర్లలో రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు 380 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. జట్టులో ప్రథమ్ సింగ్, తిలక్ వర్మ సెంచరీలతో అదరగొట్టారు. ప్రథమ్ సింగ్ 189 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 122, తిలక్ వర్మ నాటౌట్ 193 పరుగుల్లో 9 బౌండరీల సహాయంతో 111 పరుగులు చేశారు. మరో బ్యాట్స్మెన్ శాశ్వత్ రావత్ 88 బంతుల్లో 64 పరుగులు చేసి అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇండియా డి జట్టు బౌలర్లలో సౌరభ్ కుమార్ 2, శ్రేయస్ అయ్యర్ 1 వికెట్ తీసుకున్నారు. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇండియా ఏ జట్టు ఇండియా డి జట్టు ముందు 488 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా ఆట ముగిసే సమయానికి ఇండియా డి జట్టు 19 ఓవర్లలో వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. జట్టులో యష్ దుబే 15, రికీ బుయి 44 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇండియా ఏ బౌలర్ ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీసుకున్నాడు. ఇండియా సితో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ సెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన ఈశ్వరన్ చూడచక్కని షాట్లతో అలరించాడు. 262 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సహాయంతో 143 పరుగులతో అజేయంగా క్రీజ్లో ఉన్నాడు. మరో ఓపెనర్ నారాయణన్ జగదీశన్ 70 పరుగులు చేశాడు. వీరిద్దరూ మినహా మిగతా బ్యాట్స్మెన్లు పెద్దగా రాణించలేదు. ఇండియా సి బౌలర్ అన్షుల్ కాంబోజ్ 5 వికెట్లు తీసుకుని ఇండియా బి జట్టును కట్టడి చేశాడు. ఆట ముగిసే సమయానికి ఇండియా బి జట్టు తొలి ఇన్నింగ్స్లో 101 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది. ఇండియా సి జట్టు మొదటి ఇన్నింగ్స్లో 525 పరుగులు చేసింది.